అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో దసరా కానుకగా 2 డిఏలు విడుదల, సీఎం మరియు డిప్యూటీ సీఎం ఫైనల్ అండి. మరి ఈ వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఉద్యోగులకు డిఏ, పెన్షనర్లకు డిఆర్ అండి, రెండు కూడా. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఎంప్లాయీస్కు 2 డిఏలు దసరా కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం. అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా ప్లాను. సర్కార్పై 300 కోట్ల భారము. డెసిషన్ తీసుకున్న సీఎం మరియు డిప్యూటీ సీఎం. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ఇవ్వాలని అనుకుంటోంది. పెండింగ్లో ఉన్న 4 డిఏ బకాయిలలో రెండింటిని క్లియర్ చేయాలని అయితే భావిస్తోంది. నవంబర్ 1 తారీఖున అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ అమౌంట్ కలిపి ఇవ్వాలని అనుకుంటోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. 2 డిఏలను క్లియర్ చేస్తే సర్కారుపై 300 కోట్ల భారం అదనంగా పడుతుందని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 జూలై నుంచి డిఏలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇక 5వ డిఏ సైతం రాబోతున్నందున ఇంకెలాంటి ఆలస్యము చేయకుండా ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వనరుల లభ్యత మేరకు కనీసం రెండింటినైనా సరే విడుదల చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం చర్చించుకొని డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇంకా ఉద్యోగులకు దసరా కానుకను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలలో రెండింటిని క్లియర్ చేయాలని అనుకుంటోంది. నవంబర్ 1 తారీఖున అందుకోబోయే అక్టోబర్ నెల జీతంతో కలిపి ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 300 కోట్ల భారం. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఉత్సాహంగా జరుపుకునే ఈ దసరా పండుగ కానుకగా ఈ ప్రకటన చేయాలని అయితే భావిస్తుంది. జూలై, డిసెంబర్ 2022, జనవరి, జూన్ 2023 డిఏలను 3.64% చొప్పున గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు చేయకుండా పెండింగ్లో ఇప్పుడు వాటిని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వాటికి మోక్షం కల్పించాలనుకుంటున్నది ప్రస్తుత ప్రభుత్వము. బీఆర్ఎస్ సర్కారులో డిఏలకు నోచుకోకపోయినా ఉద్యోగులు కనీసం ఇప్పుడైనా సాకారం అవుతుందేమోననే ఆశతో ఉన్నారు. సో ఇదే విషయాన్ని 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ప్రస్తావించారు. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నందున సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని, తప్పకుండా సానుకూల నిర్ణయం అయితే తీసుకుంటామని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. 2 డిఏలను క్లియర్ చేస్తే ప్రభుత్వానికి అదనంగా 300 కోట్ల రూపాయల భారం అయితే పడుతున్నట్టుగా ఆర్థిక శాఖ ఆఫీసర్ల ప్రాథమిక అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో మిగిలిన 2 డిఏలపై అయితే డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల శాలరీలు, రిటైర్ ఎంప్లాయీస్ యొక్క పెన్షన్ల కోసం దాదాపుగా 44,800 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇప్పుడు 2 డిఏలను క్లియర్ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా 2 వాటిపైన నిర్ణయం అయితే తీసుకునేలా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంలో ఉద్యోగుల పాత్రను గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా అధికారిక ప్రకటన చేయనుంది. సో ఈ విధంగా 2 డిఏలు అయితే త్వరలోనే రానున్నాయి ఫ్రెండ్స్.